ఓం శాంతి. ఈరోజు జూన్ 28వ తేదీ 2025. శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీ ఉన్నతి కొరకు రోజు రాత్రి పడుకునేందుకు ముందు మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. నేను రోజంతటిలో ఎవరికి దుఃఖమునైతే ఇవ్వలేదా అని పరిశీలించుకోండి అంటున్నారు బాబా. ప్రశ్న: మహాన్ సౌభాగ్యశాలులైన పిల్లలలో ఏ సాహసం ఉంటుంది? సమాధానం: మహాన్ సౌభాగ్యశాలులు ఎవరైతే ఉంటారో పక్కా నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే ఈ సాహసం అనేది కొనసాగగలదు అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఓ ప్రాణి, నీ ముఖాన్ని చూసుకో. మనస్సు అనేటటువంటి దర్పణంలో నీ ముఖాన్ని చూసుకో. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: రోజంతా మీ నోటి నుంచి బాబా బాబా అనే పదమే వెలువడుతూ ఉండాలి. ప్రదర్శిని మొదలైనవి అర్థం చేయించేటప్పుడు తక్కువలో తక్కువ కనీసం అంటే 1000 సార్లైనా మీ నోటి నుంచి బాబా బాబా అనే పదం వెలువడాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఈ కళ్ళతో అన్నీ చూస్తూ కూడా ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. అంటే ఒక్క తండ్రి స్మృతి ఉండాలి. పరస్పరం మాట్లాడుకుంటూ కూడా మూడవ నేత్రం ద్వారా ఆత్మను మరియు ఆత్మిక తండ్రిని చూసే అభ్యాసం చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ప్రతి క్షణము మరియు సంకల్పమును అమూల్య రీతిలో గడిపేవారు అమూల్య రత్న భవ. వరదానం యొక్క వివరణ: సంగమ యుగంలోని క్షణకాలము కూడా చాలా ఎక్కువ విలువ ఉంది. సంగమ యుగంలో ఉండే ఒక్క క్షణకాలానికి కూడా చాలా ఎక్కువ విలువ ఉంది. ఏ విధంగా 1కి 1,00,000 రెట్లు తయారవుతుందో అలా ఒకవేళ ఒక క్షణమైనా వ్యర్థంగా పోయినట్లయితే 1,00,000 రెట్లు వ్యర్థంగా పోతుంది. కావున ఇంతటి అటెన్షన్ అనేది ఉంచినట్లయితే నిర్లక్ష్యం సమాప్తి అయిపోతుంది. ఇప్పుడైతే ఎటువంటి లెక్కను తీసుకోరు, కానీ కొద్ది సమయం తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయానికి చాలా విలువ ఉంది అంటున్నారు బాబా. ఎవరైతే తమ ప్రతి క్షణాన్ని ప్రతి సంకల్పాన్ని అమూల్య రీతిలో గడుపుతారో వారే అమూల్య రత్నాలుగా అవుతారు అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరైతే సదా యోగయుక్తులో వారు సహయోగం యొక్క అనుభవము చేసుకుంటూ విజయీలుగా అయిపోతారు. మంచిది. ఓం శాంతి.